ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. నిజాయితీగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఘోరంగా నష్టపోతున్నారనే చెప్పాలి. మామూళ్ల మత్తులో ఉండే ఇంటర్ బోర్డు చూసి చూడనట్టు నటిస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 85 కేంద్రాల్లో 81,000 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పేరుకి సీసీ కెమెరాలు ఉన్నా సరే మాస్ కాపీయింగ్ బాగోతం ఏళ్ల తరబడి చాప కింద నీరులా సాగిపోతుందని ఆరోపణలు ఉన్నాయి. 2 ప్రముఖ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కాపీ కొట్టడం ఈజీ అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే ముడుపులు తీసుకునే ఇంటర్ బోర్డు అధికారులు కాపీయింగ్ లాబీకి యథేచ్ఛగా సహకారం అందించడం బహిరంగ రహస్యమే. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు ఉన్నా ఫలితం సున్నా అనే చెప్పాలి. అనకాపల్లి జిల్లాలో సైతం ఈ ఏడాది ఘోరాతి ఘోరంగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు మంచి ఫలితాలు పొందడంతో అధిక శాతం తల్లిదండ్రులు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కాలేజీల్లో ఒక్క ప్లే గ్రౌండ్ కూడా కానరాదు. కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు మాత్రమే ముఖ్యం తప్ప విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పట్టదని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు చదువులో ఒత్తిళ్లు తట్టుకోలేక తనువు చలించిన ఘటనలో కోకొల్లలు. పోలీసులు ఎగ్జామ్ రూమ్ లోపలికి వెళ్లకూడదు అన్న నిబంధన అక్రమార్కులకు వరంగా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు అరకు, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే మాస్ కాపీయింగ్ జరిగేది. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల పుణ్యమా అని కొన్నేళ్లుగా పట్టణాలలో కూడా ఈ సంస్కృతి వచ్చి పడిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా డిబార్ అవ్వలేదంటే అధికారుల తనిఖీలు ఏ రీతిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల వర్సెస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయి. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఏ కేంద్రంలో అయినా ఎంచక్క మాస్ కాపీయింగ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ మామూళ్లకు అదనంగా పరీక్ష మామూళ్లు కూడా అందడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఈ నెలలో బోనస్ అందినట్టే భావిస్తారు. ఐఐటి, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో పాస్ అవడం ధ్యేయంగా శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో ఇంటర్లో చేరుతున్నారని చెప్పాలి. ఇప్పటికైనా విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించి ఇంటర్ మాస్ కాపీయింగ్ బాగోతం భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే చాలా జిల్లాల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల నుంచి ప్రతి నెల మామూలు తీసుకునే ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ కాపీయింగ్ జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పుడు అరకు, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే మాస్ కాపీయింగ్ ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి వంటి జిల్లాల్లో కూడా జోరుగా సాగుతుందని ఆరోపణలు అయితే ఉన్నాయి. చైతన్య, నారాయణ కాలేజీ విద్యార్థులు జంబ్లింగ్ కారణంగా ఏ కళాశాల పరీక్షలు రాసినా సరే స్లిప్ చూసుకొని పరీక్షలు రాసే విధంగా ఇంటర్ బోర్డు అధికారులు సహకరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.